ఎమోషన్ వచ్చిన తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. చెప్పు నాన్న. మా నాన్న తనకి చాలా ఇష్టం నేనంటే. రీసెంట్ గా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. సో లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది నాన్నకి. బెడ్ మీద ఉన్నారు. సో ఆయన కోసమే చేస్తున్నాను ఈ షోస్. నాన్న నేను ఎప్పుడు నీకు కనిపిస్తూనే ఉంటాను. నిన్ను కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ నాన్న. ఆనంద్ అంకుల్ మీకేం కాలేదు అంకుల్, చిన్న యాక్సిడెంట్ అలా అయిపోయింది అంతే. ఫుల్ హెల్త్ తో మీరు మా షోకి వస్తారు. ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ అంకుల్. ఆల్ ది బెస్ట్. ఎల్లో టీ షర్ట్ నిల్చున్నాను ఒకసారి, ఎక్కడో చూసినట్టుంది ఈవిడ్ని. దగ్గర నీకేమవుతుందో సిగ్గుపడకుండా పిలు. పిన్ని పిన్ని ఏదైనా సీక్రెట్ చెప్పా. తనకి మ్యాండీ అని పిలిస్తే నచ్చదు. ఏ మ్యాండీ, అయ్యో థ్యాంక్ యూ నాన్న. నాకు మిగతా ఎపిసోడ్స్ కి ఫుటేజ్ ఇచ్చినావు పో. నాకు నిజంగా ఆ పేరంటే అసలు ఇష్టం ఉండదు. అక్షిత నీకు ఇంటికి వెళ్ళక ఉంటుంది. అరే ముద్దుగా వద్దు. గట్టిగా రా. మ్యాండీ నీ ముక్కు మీద మేకప్ బాగుంది మ్యాండీ. పోడియం వరకు ఎవరు వస్తున్నారు, మైకులు ఎవరు పెట్టుకున్నారో నిల్చోండ్రా. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్గు లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా. హాయ్ రవణ, నా పేరు శ్రీకాంత్. హాయ్ శ్రీకాంత్. మీరు తినడానికి అన్నం లేని పరిస్థితిలో ఫేస్ చేశారంట కదా, ఒకసారి ఆ పరిస్థితుల గురించి మాకు చెప్పండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మచ్. ఇది పక్కా మాస్. ఓకే, మీకు 60 సెకండ్స్ టైం ఉంటుంది. మీకు ఒక టాస్క్ కూడా ఇస్తాము. ఈ 60 సెకండ్స్ లో మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. సో మేము అడిగే ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్తే అన్ని 100s వస్తాయి. అండ్ ఆ టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ చేస్తూ చెప్పాలి. టాస్క్ మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఒకవేళ ఆగితే ప్రశ్నలు అనేవి కూడా ఆగిపోతాయి అన్నమాట. పొరపాటున రైట్ ఆన్సర్లు చెప్పారు అనుకో, మేము అడిగిన క్వశ్చన్స్ కి ఎన్నైతే రైట్ ఆన్సర్లు చెప్తారో అన్ని సార్లు అన్ని కాకరకాయలు తినాలి మీరు. ఒకవేళ మా స్కోర్ ఎక్కువ ఉంది అనుకో, సో మీ టీమ్ లో రవి తక్కువ ఉంటది కాబట్టి రవి తింటాడు అనమాట. సో ఒకవేళ మీకు స్కోర్ ఎక్కువ ఉంది అనుకో, నేను కొంచెం తింటాను అనమాట. టీమ్ ఇందువా టీం రవి, ఎవరితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్? టీమ్ రవి అన్న. అలాగే రెడీయా? రెడీ. సో నీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, ఇక్కడ సూది ఉంది కదా అండ్ ఇక్కడ దారాలు కూడా ఉన్నాయి. సో సూదిలోకి దారం ఇలా ఎక్కించి ఇలా తీసేసి కింద పడేసి మళ్ళీ ఇంకో దారం తీసుకొని ఎక్కించాలి. ఇలా నువ్వు ఎక్కిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆపుతావో అప్పుడు నేను ప్రశ్న కూడా ఆపేస్తాను అనమాట. సో టాస్క్ చేస్తూ ఉండాలి. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే మ్యాండీ అక్క. ఓకే, టైమర్ ప్లీజ్. 3, 2, 1 గో. నుంచోనన్నా. అగ్గిపేటలో ఏముంటాయి? కట్టెలుంటాయి. 30 ఎంత? 80. మందార చెట్టుకి ఏ పువ్వులు వస్తాయి? రోజ్ పూలు వస్తాయి. 30 - 30 ఎంత? 0. రైట్ ఆన్సర్. ఏటీఎంలో ఏం తీసుకోవడానికి వెళ్తాం? చెట్ల ఆకులు. గొబ్బెమ్మ దేంతో తయారు చేస్తారు? స్వీట్ కలాకంతో. ఓకే, రాజు భార్యని ఏమంటారు? మ్యాండీ అక్క అంటారు. రైట్ ఆన్సర్. సూది కన్నంలోకి ఏం ఎక్కిస్తాం? అక్క సూది కన్నంలోకి ఏం ఎక్కిస్తాం? నీళ్ళు. నీళ్ళు ఎక్కిస్తావా? బిస్కెట్ ప్యాకెట్ లోపల ఏముంటాయి? చాక్లెట్స్. టీలో పాలు పంచదార కాకుండా ఇంకా ఏం వేస్తాం? పాయిజన్. పాయిజన్ వేస్తావా? ట్రైన్ ఎక్కాలంటే ఎక్కడికి వెళ్తాం? బస్ స్టేషన్. ఎద్దుల బండిని ఏ జంతువులు లాగుతాయి? 11 రాంగ్ చెప్పింది కాబట్టి 1100 పాయింట్లు. నువ్వు ఒకటి రైట్ చెప్పినావు కాబట్టి ఒక ఫుల్ కాకరకాయ తిని. తినే. Fast, come on. ఒక్క బైట్ తింటాను. ఒక్క బైట్ సరే. వెరీ గుడ్ నాన్న, 1100 పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు టీం ఇందు నుంచి బిడ్డ రాంగ్ ఆన్సర్ చెప్తే ఇంకా నీకు అయితే దేత్తడి పోచమ్మ గుడి. ఓకేనా? 60 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. గాజులు దేనికి వేసుకుంటాం? కాళ్ళకి. క్యాట్ ని తెలుగులో ఏమంటారు? సింహం. సిమెంట్ రోడ్ దేంతో తయారు చేస్తారు? మట్టితో. ఎక్స్ తర్వాత వచ్చే లెటర్ ఏంటి? జెడ్. చిటికలు వేయడానికి ఏం కావాలి? కాళ్ళు కావాలి. చెస్ ఎంతమంది ఆడతారు? 4. ఫిష్ ని తెలుగులో ఏమంటారు? పిల్లి. ఎడారిలో ఎక్కువగా ఉండేది ఏంటి? మనుషులు.
టీవీ రిమోట్ లో దేన్ని ఆపరేట్ చేస్తాం? కాళ్ళతో. ఐస్ క్యూబ్స్ ఎండలో పెడితే ఏమవుతాయి? మనుషులు అయితే. 2 - 2 ఎంత? 4. 3 + 3 ఎంత? 15. 1 - 1 ఎంత? 2, 3. వాచ్ దేనికి పెట్టుకుంటాం? కాళ్ళకి. 2 రూపీస్ కి ఎన్ని 1 రూపీ కాయిన్స్ వస్తాయి? 3. స్టీల్ గ్లాస్ దేంతో తయారు చేస్తారు? బాటిల్తో. పెట్రోల్ కావాలంటే ఎక్కడికి వెళ్తాం? షాప్. సో టోటల్ గా 17 రాంగ్ ఆన్సర్లు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ స్కోర్ ఎవరికి ఎక్కువ ఉంది? టీం ఇందుకు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు రవి ఈ కాకరకాయ మొత్తం తినాలన్నమాట కదా. టీం ఎందుకు ఎక్కువ ఉంది కదా. ఆ. టీం ఇందు మనసులో ఎవరున్నారు? ఆ? రవి ఉన్నాడు. మరి ఎవరు తినాలి? రవియే తినాలి. నేను- హలో, నువ్వు కాకరకాయ రవి కాకుండా లోపల ఉన్నప్పుడు no, ఆగు. ఒప్పుకోను. మ్యాండీ, నేను సింపుల్ లాజిక్ చెప్తున్నా. మాండి లేదు, గిన్నె లేదు, నువ్వు తిను ఫస్ట్. మ్యాండీ బొందలు గడ్డ పంపిస్తా, నేను చెప్తున్నా. ఆగు, చెప్పేది విను first. ఇప్పుడు కాకరకాయ తినాల్సిందే, నేను ఒప్పుకోను. దగ్గర రండి, నేను తినే దగ్గర నుండి చూడండి. రండి. నా కళ్ళ ముందు తిను. ఏంటి బేబీ ఇట్లా ఆ సతాయిస్తావు? పప్పులే ఉడుకో, తిను. మీరు బ్రేక్ తీసుకోండి, నేను నాకు తినేసి తెలీదు. వస్తాను. ఆహా. Let's take a shot.